టు బీఆర్కే న్యూస్. ఏపీలో మద్యం కుంభకోణం అంటే నకిలీ మద్య కుంభకోణానికి సంబంధించి జోగు రమేష్ అరెస్టు అందరికీ తెలిసిన అంశమే. సిట్టు సాక్ష్యాధారాలు కూడా చూపించడం జరిగింది. అటు టీడీపీ సాక్ష్యాధారాలు త్రూ అరెస్ట్ చేశారని చెప్తుంటే, అటు వైసీపీ నాయకులైతే కావాలనే రాజకీయ కుట్ర చేశారని చెప్తున్నారు. కానీ సాక్ష్యాలు చూపించారని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నా సరే దీన్ని రాజకీయ కుట్రగా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా ఎక్కడ ఏం జరిగింది, అసలు జోగి రమేష్ నేపథ్యం ఏంటి, నిజంగా ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, సాక్ష్యాలు లేకుండానే అరెస్టులు జరిగాయా, అంత ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ జోగి రమేష్ అంశం అసలు నేపథ్యం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆయన ఏంటి? కానీ ఒక విషయం ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక తండ్రిగాను ఒక తాతగాను నాలాంటి వాళ్ళు ఆదివారం చెప్పాల్సిన అంశాలు ఏంటి అని అంటే, ఒక గొప్ప దేశభక్తుడి గురించో లేకపోతే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక కల్చర్ గురించో ఒక రైతు గురించో ఒక త్యాగధనుడి గురించో చర్చించాలి, మాట్లాడాలి, పిల్లలకి తెలియచేయాలి. బట్ వాట్ వీఆర్ డూయింగ్, ఆదివారం కూడా నేరస్తుల గురించి, దోషుల గురించి, దుర్మార్గుల గురించి, భూ కబ్జాదారుల గురించి, నీచమైనటువంటి రాజకీయం నడిపేటటువంటి వ్యక్తుల గురించి. ఎంత బాధాకరం అంటే, అసలు బేసిక్గా కొన్ని విషయాలను ఇవాళ చర్చించాలన్నటువంటి ప్రధాన అంశంగా నేను భావిస్తున్నా. హూ ఇస్ దిస్ జోగి రమేష్? ఎస్, యాజ్ యు మెన్షన్డ్, ఆయన రాజకీయ చరిత్ర గమనిస్తే ఆఫ్ కోర్స్ చాలామందిలానే ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. యూత్ కాంగ్రెస్లో ప్రయాణం అయింది ఆయన రాజకీయమేమో, కానీ ఆ రాజకీయంలో ఒక నీతిమంతమైనటువంటి విధానం, అలాగే జనాలకు సంబంధించినటువంటి విషయాల్లో పరిజ్ఞానం, అలాగే అతని భాషలో అతని వ్యవహార తీరులో కనీసం గౌరవించదగినటువంటి లక్షణము ఒక్కటి కూడా కనపడినటువంటి వాడు ఆయన రాజకీయ చరిత్ర మొత్తం మనం గమనించినప్పుడు. ఆఫ్ కోర్స్ ఇవాళ రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళే రాణిస్తున్నారు అన్నదానికి సిగ్గుపడాల్సిన అంశం. ఎవరు సిగ్గుపడాలి? మొదటిగా నేను డిమాండ్ చేస్తున్నా, నేను అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నా, ఈయన ఎన్నుకున్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచించమని చెప్తున్నా. కారణం ఏంటి? ఎస్, ఈ జోగి రమేష్ పోతే మరొక యోగి రమేష్ వస్తాడు. బట్ రమేషులు మారతారేమో కానీ రాజకీయం మారట్లా. ఆ పార్టీలు కూడా మారినటువంటి దశలో ఇవాళ ఇలాంటి నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు అయిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటే జరగబోయేటటువంటి ప్రమాదం ఏంటి? మీ పిల్లల భవిష్యత్తును మీరు సర్వనాశనం చేస్తున్నారన్నటువంటి విషయం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే మన భవిష్యత్తును మనమే సమాధి చేసుకుంటున్నాము అన్నటువంటి ఆలోచన యువత ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆచరించాలి. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి అంటే, ఇలాంటి వాళ్ళు అన్నదానికి చాలా స్పష్టమైనటువంటి అర్థం ఏంటో చెప్తా. జోగి రమేష్ వ్యవహార శైలి మనం గమనించినప్పుడు, ఈ దేశంలో ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రావాలి, సేవకుడిగా మాత్రమే ప్రవర్తించాలి. మరి అలాంటి పరిస్థితి ఇవాళ రాజకీయ నాయకుల ప్రవర్తనలో ఉన్నదా? అలాంటి ధోరణిలో ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి నాయకులు ఇవాళ ఎన్నికల సందర్భంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నారా? లేదే. దుర్మార్గులు, దుష్టులు, నీచులు, కబ్జాదారులు, దాడులు చేయగలిగే వాళ్ళు, అబద్ధాలు, వక్ర భాష్యం చెప్పగలిగేటటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం ఏంటి? అంటే వ్యవస్థ మొత్తం నిద్రపోతుందా? విలువలతో కూడినటువంటి సమాజం లేదా? మరి ఎందుకు నేరస్తులు ఇవాళ రాజకీయాల్లోకి ప్రధానమైనటువంటి వృత్తిగా భావించి ఎంటర్ అయిపోతున్నారు? దీన్ని ఆలోచించమంటున్నా. దానికి తోడు ఇవాళ జోగి రమేష్ ఎందుకని వెళ్ళారు జైలుకి, ఎందుకని అరెస్టు కాబడ్డారు? ఆయన మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసుల పరిస్థితి ఏంటో అది కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ప్రజలకు మరొక కేసు వచ్చి పడింది ఈయన మీద. ఎందుకు వచ్చింది? చేసినటువంటి దుర్మార్గం మూలాన లక్షలాది మందిని కల్తీ సారాయి నేను ఎందుకంటున్నానంటే, వాళ్ళు చేసేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ సారా. లిక్కర్ అనే పదం దానికి దగ్గరగా కూడా ఉండదు. లిక్కర్ అంటే ఏదో కొంత క్వాలిటీ ఉంటుంది, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి లిక్కర్ దందా ఏదైతే ఉందో అది అందరి ప్రాణాలు, తాగిన ప్రతి వాడికి ప్రాణాపాయమే. ఇంత దౌర్భాగ్యమైనటువంటి, ఇంత నీచమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి శిక్షలు ఎక్కడా? ఇంకా చేతులు ముడుచుకుంటున్నటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు నేరస్తులకే రక్షణ ఎక్కువగా కనపడుతోంది కదా.
జోగి రమేష్ ఇవాళ దోషిగా ఎందుకు ప్రజల మధ్య నిలబడ్డాడు అనంటే కేవలం రాజకీయ కక్షతోనా? ఆయన పదే పదే కులాన్ని అడ్డం పెట్టుకుంటూ నేను బీసీ నాయకుడిని కాబట్టి నా మీద ఇలాంటి దాడి జరుగుతుంది అన్నటువంటి వక్ర భాషను చెప్తే, బీసీ అంటే యోధుడు, మీలాంటి వాళ్ళు కాదు మిస్టర్ రమేష్ అనేది ఇవాళ ప్రజలు హెచ్చరిస్తున్నారు. అలాగే బీసీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. బీసీ కులం కార్డు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు అని. జోగి రమేష్ మీద ఇవాళ వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ ఏమిటి అనంటే లిక్కర్ దందా. ఎవరితో అనే దానికంటే కూడా అతను ప్రోత్సహించింది, అతను పాల్గొన్నది, ఆ వ్యాపారంలో అతని ప్రధాన పాత్ర అన్ని తెర మీదకి వచ్చిన తర్వాత, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఇవాళ ఆయన్ని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు, కానీ ఆయన పిఏని ప్రశ్నించి వదిలేశారు, మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని. జోగి రమేష్ చేసినటువంటి నేరాల చిట్టా చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకని మరి ఇంత నేరం చేసిన వాడిని ఇవాళ కూటమి ప్రభుత్వం వదిలేసింది, ఉపేక్షించింది? చేతులు ముడుచుకొని కూర్చుంటుందా, లేకపోతే కాలయాపన చేస్తుందా, లేక సాక్ష్యాధారాలు లేనటువంటి పరిస్థితిలో చేతులు ముడుచుకోవాల్సిన దశలో ఉన్నదా? బట్ అలా లేదు. ఆయన మీద 2023 అమరావతికి సంబంధించి అక్రమ నిరసనలు, హింసాత్మక చర్యలు, వీటన్నిటికీ అతను ఆద్యుడయ్యాడు కాబట్టి, అలాగే ప్రధాన నాయకుడయ్యాడు కాబట్టి, ప్రధాన నేరస్తుడయ్యాడు కాబట్టి, ఏంటి ఆయన చేసినటువంటి నేరం ప్రజలందరికీ తెలిసిందే. ఆ రోజున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కర్రలతో దాడి చేయడానికి వెళ్ళి హడావిడి చేసి, చేయలేనటువంటి పరిస్థితిలో ఈ మహానుభావుడు అధికార పక్షంలో ఉండి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని కలవడానికి వెళ్ళాడట. కలవడానికి వెళ్ళిన వాడు కర్రలతోనూ, పెద్ద సైన్యంతోనూ, కారులతోనూ దాడి చేయడానికి వెళ్తాడా ఎవడైనా? దాడికి కలవడానికి తేడా తెలియని మూర్ఖుల ప్రజలు. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళెవరు? ఆ నియోజకవర్గ ఓటర్సు. ఆ నియోజకవర్గ ఓటర్లను సిగ్గుపడమంటున్నారు, నేరస్తులను కాదు. ముందుగా సిగ్గుపడవలసింది ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళని. గతంలో ఆయన గెలిచాడు అనంటే ఆ నియోజకవర్గ ప్రజలకు కారణం కాబట్టి. ఇతను కారణం అంటే దోచేవాడు, దొంగ ఎప్పుడూ అవకాశం కోసమే చూస్తాడు. మరొక విషయం, ఈయన ఎన్నికల సందర్భంగా బహిరంగంగా ఒక దుర్మార్గమైనటువంటి హెచ్చరిక చేశాడు ఓటర్స్కి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాము అని. ఎంత ధైర్యం! ఎన్నికల సంఘం ఇక్కడ ఆలోచించదా? ఇక్కడ మెదడేముండదా ఎన్నికల సంఘానికి? ఎవడు పడితే వాడు ఎన్నికలలో నిలబడటం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎన్నికలలో ఇలా భయపెట్టకూడదు అన్నటువంటి రూల్ ఆఫ్ లా ఉన్నది అని మర్చిపోతే మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది? దాన్ని ఆలోచించాలి కదా. బాధ్యత లేనటువంటి ఎన్నికల సంఘం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైనటువంటి నిర్లక్ష్యపు అధికారులు ఉంటేనే మొట్టమొదట ప్రమాదకారులు ఎవరు అని అంటే నిద్రపోతున్నటువంటి అధికారులు. ఎన్నికల సంఘానికి సంబంధించి నిద్రపోతూ, ఉపేక్షిస్తూ, నిర్లక్ష్యంగా వదిలేస్తూ, వాట్ టు సే? ఈ దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన మొట్టమొదటి బాధ్యత ఎవరికి అనంటే ఓటింగ్కు సంబంధించి, అలాగే ఎన్నికలకు సంబంధించి, వాటి నిర్వహణకు సంబంధించి వాటిల్లో ఉన్నటువంటి లోపాలను పర్యవేక్షిస్తూ అద్భుతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి అన్నటువంటి దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోకపోతే ఇలాంటి దుర్మార్గులే ప్రజాప్రతినిధులుగా వస్తారు.